మరి కాసేపట్లో ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు భేటీ కానున్నారు. హైదరాబాద్ ప్రజాభవన్ వేదికగా సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి సమావేశమవుతారు. ఇప్పటికే పలువురు మంత్రులు, అధికారులు ప్రజాభవన్కు చేరుకున్నారు. రెండు రాష్ట్రాల విభజన సమస్యలు, ఆస్తుల పంపకంపై సమావేశంలో చర్చించనున్నారు. జేపీ నుంచి సీఎం చంద్రబాబుతో పాటు సీఎస్ నీరబ్ కుమార్, మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన రెడ్డి, కందుల దుర్గేష్, ఆర్థిక శాఖ కార్యదర్శి పీయూష్ కుమార్ సమావేశంలో పాల్గొననున్నారు. విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లో పేర్కొన్న ఆస్తుల పంపకాలపై చర్చించనున్నారు. విభజన చట్టంలో పేర్కొనని ఆస్తుల విభజనపైన సమావేశంలో చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శేఖర్ అందిస్తారు. శేఖర్, రైట్ హరిత, మరికొద్ది సేపట్లోనే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ప్రజా భవన్లో భేటీ కానున్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా అధికారులు చేశారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ తన నివాసం నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయలుదేరారు. మరికొద్ది సేపట్లోనే ఏపీ ముఖ్యమంత్రి కూడా ఇక్కడికి రానున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు గతంలో 2 సార్లు భేటీ అయ్యారు. సిఎస్ ఆధ్వర్యంలో ఒకసారి కూడా ఉన్నతాధికారుల యొక్క భేటీ జరిగింది. 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాల మీద చర్చలు జరిగాయి. ఇప్పుడు జరగబోయేటువంటి ఈ సమావేశంలో 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో కావచ్చు, అప్పుల విషయంలో కావచ్చు, నీటి వాటాలకు సంబంధించినటువంటి అంశాల మీద సుదీర్ఘంగా చర్చ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ భేటీలో ముఖ్యమంత్రులతో పాటు అధికారులు కూడా పాల్గొంటా ఉన్నారు. 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీలు కూడా పాల్గొంటా ఉన్నారు. 9th, 10th సంబంధించినటువంటి షెడ్యూల్లో ఉన్నటువంటి అంశాలు చాలా ప్రాధాన్యత అంశాలుగా ఉన్నాయని చెప్పుకోవాలి. విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాల్లో భాగంగా ఈ 9th షెడ్యూల్కి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయంలో ప్రాధాన్యతగా ఉందని చెప్పుకోవాలి. తెలంగాణకు సంబంధించినటువంటి విషయంలో చాలా పార్టీలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశాయి, లేఖలు కూడా రాశాయి. తెలంగాణ విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకూడదు అంటూ ఆయనను కోరినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లాగే ఒడిదుడుకులను ఎదుర్కొనే విధంగా ఏపీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కొంత ఉండాలి అన్నటువంటి ఆలోచన చేయాలన్నటువంటి అంశాన్ని కూడా తెలియజేసాయని చెప్పుకోవాలి. 9th షెడ్యూల్లో 91 సంస్థలకు సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి. 10th షెడ్యూల్లో 142 సంస్థలకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయని చెప్పుకోవాలి. వీటితో పాటు నీటి వాటాలకు సంబంధించినటువంటి విషయం మీద 40-60 అన్నటువంటి రేషియోలో గతంలో ఏపీ, తెలంగాణ డిమాండ్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు రీసెంట్గా బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయేటువంటి సందర్భంలో 2022 ఆ టైంలో నీటి వాటాలకు సంబంధించినటువంటి పంపకాలు వచ్చినటువంటి విషయంలో కొంత ఈ 50-50 అన్నటువంటి రేషియోలో చర్చలు అయితే జరిగాయి. ప్రస్తుతం ట్రాఫిక్ క్లియర్ చేస్తూ ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నటువంటి నేపథ్యంలో ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. అదేవిధంగా ఏపీకి సంబంధించినటువంటి విషయంలో ఆస్తుల విషయం కావచ్చు, అట్లాగే అప్పులకు సంబంధించినటువంటి అంశం మీద గతంలో 2-3 సార్లు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు మాట్లాడుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా విద్యుత్కు సంబంధించినటువంటి విషయంలో 6,000 కోట్ల బకాయిలు ఉన్నాయి, ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సింది అన్నటువంటి అంశం మీద కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం ఉందని చెప్పుకోవాలి. అట్లాగే 9th షెడ్యూల్లో ఉన్నటువంటి ఆస్తులు, అప్పుల పంపకానికి షీలా బీడే కమిటీ గతంలో వేశారు. ఆ కమిటీకి సంబంధించినటువంటి సిఫార్సు చేసినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, ఆ కమిటీ చెప్పినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాల మీద కూడా చర్చ జరిగేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పుకోవాలి. అట్లాగే తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ విభజన జరగలేదు. ఆ యూనివర్సిటీలకు సంబంధించినటువంటి అంశం మీద కూడా చర్చలు జరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటి వరకు 31 సార్లు కేంద్ర హోంశాఖ దగ్గర సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పూర్తి స్థాయిలో ఏ ఒక్క అంశం మీద కూడా కొలిక్కి రాలేదు అన్నటువంటి చర్చ ప్రస్తుతం జరుగుతుందని చెప్పుకోవాలి. గతంలో ముఖ్యమంత్రులు భేటీ అయినటువంటి సందర్భంలో సానుకూలమైనటువంటి వాతావరణంలోనే చర్చలు జరిగినప్పటికీ పూర్తి స్థాయిలో అన్ని అంశాలకు రాలేదు. ఎందుకంటే
ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ 10 సంవత్సరాలు ఉంది. జూన్ 2వ తేదీ వరకు ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆస్తులకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, అట్లాగే భవనాలకు సంబంధించినటువంటి విషయం మీద చర్చ జరిగింది. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాభవన్లోకి ఎంటర్ అవుతా ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే ఏపీ ముఖ్యమంత్రి కూడా ఇక్కడికి చేరనున్నారు. ముఖ్యమంత్రి ఎంటర్ అవుతున్నటువంటి విజువల్స్ మనకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఇక్కడే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఉంటారు. అట్లాగే సిఎస్ ఆయా శాఖలకు సంబంధించినటువంటి హెచ్ఓడీలు అంతా కూడా చేరుకున్నారు. వాళ్ళకు స్వాగతం పలకనున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్వాగతం పలకనున్నారు. మొత్తానికి చాలా అంశాలు ఉన్నాయి. రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయంలో జూన్ 2వ తేదీ రోజు 10 సంవత్సరాలు పూర్తయినటువంటి నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఒకరికి ఒకరికి లేఖలు రాసుకున్నారు. సామరస్యంగా చర్చలు జరుపుకుందాము, ఉన్నటువంటి అంశాలన్నిటి మీదుగా మాట్లాడుకుందాము. సానుకూలంగా ఉంటే కనుక రెండు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటికే భౌగోళికంగా ఏదైతే ప్రాంతాలుగా విడిపోయినప్పటికీ భౌగోళికంగా మనం కలిసే ఉన్నాము అన్నటువంటి అంశాన్ని ఆయా రాజకీయ పార్టీలు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు జరగబోయేటువంటి భేటీలో ఎన్ని అంశాలకు ఒక కొలిక్కి వస్తుంది, రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయంలో ఎంత మేరకు ఇద్దరి మధ్యలో సఖ్యత కుదురుతుంది అన్నది చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా కేంద్రం పరిధిలో ఇప్పటికే చాలాసార్లు సమావేశాలు జరిగినటువంటి నేపథ్యంలో ఈ ఉన్నటువంటి అంశాలన్నిటిలో కేంద్రం దగ్గరికి ఇంకేమైనా అంశాలను తీసుకుపోతారా అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. ఇప్పటికీ జరగబోయేటువంటి ఈ భేటీలో ముఖ్యమంత్రులకు సంబంధించినటువంటి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి భేటీ కాబట్టి ఇప్పుడు ఏ అంశాలు ఉన్నాయి, ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎన్ని ఆస్తులు ఉన్నాయి అన్నటువంటి అంశం మీద చాలా క్లియర్ కట్గా ఒక ప్రణాళికగా ఒక నివేదిక రూపంలో ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయన్నటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. నెక్స్ట్ దఫలో మళ్ళీ సిఎస్ల ఆధ్వర్యంలో కూడా అతి త్వరలోనే సమావేశం ఉంటుంది అన్నటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు జరగబోయేటువంటి భేటీలో పూర్తి స్థాయిలో 9th 10th షెడ్యూల్కు సంబంధించినటువంటి విషయము, ఇరిగేషన్కు సంబంధించినటువంటి చాలా కీలకమైనటువంటి అంశం. ఇరిగేషన్కి సంబంధించినటువంటి విషయంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రకంగా వ్యవహరిస్తాయి, వాళ్ళ హక్కులను కాపాడుకోవడానికి ఏం మాట్లాడతాయి అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. హరిత, శేఖర్, కాసేపట్లో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కాబోతున్నారు. ప్రస్తుతం ప్రజా వేదిక వద్దకు ప్రజా భవన్ వద్దకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే కాసేపట్లో ఏపీ సీఎం కూడా అక్కడికి చేరుకోబోతున్నారు. ఇద్దరు కూడా భేటీ కాబోతున్నారు. ముఖ్యంగా శేఖర్, ఏపీలో లేవనెత్తే అంశాలు కావచ్చు, అలాగే తెలంగాణలో లేవనెత్తే అంశాలు కూడా కావచ్చు, ఈ అంశాలన్నింటిపై పూర్తిగా ఏ విధంగా చర్చించబోతున్నారు, ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు అసలు? రైట్, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఉన్నటువంటి ఆస్తుల మీద కావచ్చు, అట్లాగే ఏపీలో కూడా ఈ ఆర్టీసీకి సంబంధించి సింగరేణికి సంబంధించినటువంటి ఒక ఆస్తి ఉంది. దాని మీద తెలంగాణ ప్రభుత్వం పట్టుపట్టేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ప్రధానమైనటువంటి అంశము భవనాలకు సంబంధించినటువంటి విషయం మీద ఏపీ ప్రభుత్వం ఎలాంటి డిమాండ్ చేస్తుంది, ఎలా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతుంది అన్నది చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి భవనాలన్నీ కూడా, అంటే ఏపీ ఆధీనంలో ఉన్నటువంటి భవనాలన్నీ కూడా జూన్ 2వ తేదీనే ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. భవనాలన్నింటినీ కూడా మాకు అప్పగించాలి అన్నటువంటి అంశాన్ని కోరినటువంటి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అన్నది కూడా దాని మీద చూడాల్సి ఉంటుంది. దాంతోపాటు విద్యుత్కు సంబంధించినటువంటి విషయంలో కూడా కొంత బైస్ గతంలో జరిగింది. ఏపీ ప్రభుత్వం మాకే బకాయిలు తెలంగాణ ప్రభుత్వం ఉంది అంటూ గతంలో చెప్పింది. లేదు, 6,000 కోట్ల వరకు మాకే రావాలి డిస్కంల నుంచి అన్నట్లుగా తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆ విద్యుత్కు సంబంధించినటువంటి విషయం మీద కూడా కీలకంగా చర్చ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఇరిగేషన్కు సంబంధించి కృష్ణా జలాల మీద కొంత ఈ రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు చోటు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో కొంత కీలకమైనటువంటి ఇరిగేషన్ గత ప్రభుత్వం మీద ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం విమర్శలు చేస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వంతో ఎలా సఖ్యతగా ఉంటుంది అన్నది చూడాల్సి ఉంటుంది. గతంలో ఉన్నటువంటి రెండు ప్రభుత్వాలు కూడా సామరస్యంగా చర్చలు జరిపి సానుకూలంగా ఇరిగేషన్కి సంబంధించినటువంటి విషయం మీద రెండు రాష్ట్రాలకు అన్యాయం జరగకుండానే ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ
ఈ మధ్య కాలంలో 50-50 రేషియోతో ఖచ్చితంగా మాకు కావాల్సిందే అన్నట్లుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యము అపెక్స్ కౌన్సిల్ దగ్గర కావచ్చు, ట్రిబ్యునల్ దగ్గర కావచ్చు, రీసెంట్గా జరిగినటువంటి కృష్ణా చైర్మన్ దగ్గర కావచ్చు, గోదావరి దగ్గర కావచ్చు, వీటన్నిటి మీద తెలంగాణ ప్రభుత్వం చాలా గట్టిగా పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాటి మీద తెలంగాణ ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుంది అన్నది చూడాల్సి ఉంటుంది. దానికి ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. దాంతోపాటు ఆర్టీసీకి సంబంధించినటువంటి విషయం మీద కూడా ఇక్కడ ఉన్నటువంటి భవనాల్లో మాకు కూడా వాటా కావాలి అన్నట్టుగా గతంలో ఏపీ ప్రభుత్వం మాట్లాడింది. కాబట్టి ఇప్పుడు ఏ రకంగా ఉంటుంది, తెలంగాణ పరిధిలో భూభాగంలో ఉన్నటువంటి భవనాలు, ఆస్తులు కావచ్చు, హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఆస్తులు కావచ్చు, అవన్నీ కూడా మా పరిధిలో ఏవైతే ఉన్నాయో, తెలంగాణ పరిధిలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాకే సొంతము అన్నట్లుగా తెలంగాణ ప్రభుత్వం మాట్లాడుతుంది. కాబట్టి వాటి మీద విభజన ఆస్తులకు సంబంధించినటువంటి విషయంలో గతంలోనే 9th 10th షెడ్యూల్లో ఉన్నటువంటి సంస్థలన్నీ అటు కార్పొరేషన్స్ కావచ్చు, భవనాలు కావచ్చు, అప్పులు కావచ్చు, ఆస్తులు కావచ్చు, నీటి వాటాలకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, పూర్తి స్థాయిలో ఒక డ్రాఫ్ట్ రూపంలో 9th 10th షెడ్యూల్లో కేటాయింపులు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటినీ సరిగ్గా ఉన్నాయా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ అంశాల మీద ఎలా స్పందిస్తాయన్నది కూడా చూడాల్సి ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే ఇది సుదీర్ఘంగా సమావేశం అయితే జరుగుతుంది. ఎందుకంటే కేవలం రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులే కాకుండా అటు నుంచి ఒక 3 మంత్రులు వస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడి నుంచి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఈ భేటీలో పాల్గొంటున్నారు అన్నటువంటి అంశం రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. అదేవిధంగా రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీలు పాల్గొంటూ ఉన్నారు. అదేవిధంగా రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆయా డిపార్ట్మెంట్ల హెచ్ఓడీలు కూడా పాల్గొంటున్నటువంటి నేపథ్యంలో చాలా సీరియస్గానే చర్చలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పుకోవాలి. ఈ చర్చలు జరిగే కంటే ముందే ఒక రాష్ట్రానికి మరొక రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు లేఖలు కూడా రాసుకున్నారు. కాబట్టి ఇప్పుడు జరగబోయేటువంటి సమావేశం చాలా కీలకమైనటువంటి సమావేశం. గతంలో జరిగినటువంటి సమావేశాలలో కొంత సామరస్యంగానే జరిగినప్పటికీ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ 10 సంవత్సరాలు ఉందన్నటువంటి ఆలోచన గతంలో ఉండేది. కానీ ఇప్పుడు ఆ ఆలోచన లేదు. జూన్ 2వ తేదీనే 10 సంవత్సరాలు పూర్తయిపోయింది. హైదరాబాద్ కేవలం తెలంగాణకు సంబంధించినటువంటి రాష్ట్ర రాజధానిగానే ఉండబోతున్నటువంటి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఎలా రెస్పాండ్ అవుతుంది, ఆస్తులకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, భవనాలకు సంబంధించినటువంటి విషయంలో ఎలా రెస్పాండ్ అవుతుంది అన్నది చాలా కీలకంగా మారిందని చెప్పుకోవాలి. అట్లాగే తమ హక్కుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నీటి వాటాలకు సంబంధించి కావచ్చు, విద్యుత్తుకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, భవనాలకు సంబంధించిన విషయంలో కావచ్చు ఎలా రెస్పాండ్ అవుతుంది, ఎలా స్పందిస్తుంది అన్నది చాలా కీలకమైనటువంటి అంశంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల అంశంలో కూడా రాజకీయంగా చాలా చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ భేటీ చాలా కీలకమైనటువంటి భేటీగానే రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు భావిస్తున్నటువంటి నేపథ్యంలో చాలా సామరస్యంగానే జరుగుతుంది అన్నట్లుగా అధికారులు చెప్తా ఉన్నారు. అట్లాగే రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు చెప్తున్నప్పటికీ ఎలాంటి అంశాలు లేవనెత్తారు, హక్కుల కోసం ఎలాంటి డిమాండ్లు చేస్తారు, ఈ రెండు రాష్ట్రాల మధ్యతోటే ఈ చర్చలు ఆగుతాయా లేదంటే మళ్ళీ కేంద్రం దగ్గరికి ఏమైనా వెళుతుందా అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. హరిత. థ్యాంక్ యూ శేఖర్.